ಬಾಯಿ ಇಂದು ಎಲ್ಲರೂ ಕೂದಗಟ್ಟಿಲ್ಲಿ मल्ली यही है हाँ ಅಕ್ಕಿನ ಎಂಗೇಜ್ ಮಾಡ್ತೀಯ ನೋಡು ಕವಿತಾ ಪ್ರತಿ ಸಲ ಗೊತ್ತಾಗುತ್ತೆ ಪ್ರತಿ ಸಲ ಹೇಳ್ತಾನೆ ಇರ್ತೀನಿ ಎಲ್ಲರಿಗೂ ಹಿಂಗ್ ಮಾಡ್ರಿ ಹಿಂಗ್ ಮಾಡ್ರಿ ಹಿಂಗ್ ಮಾಡ್ರಿ ಅಂತ ಗೊತ್ತಾಗ್ಬೇಕು ನಮಗೂನು ಇಲ್ಲಾಂದ್ರೆ ವರ್ಷಕ್ಕೊಂದ್ಸಲ ಮಾಡ್ತೀವಲ್ಲ ಸ್ವಲ್ಪ ಮರ್ತು ಬಿಡ್ತೀನಿ ಹೌದು వస్తుందా పాప బాగా కవిత అంటే క్రాస్ అద్దు నల్లగా కనపడుతుంది లైట్ లేదు ನೋಡ್ರಿ ಈ ಕಡೆ ಎಲ್ಲರೂ ಕಿಟಕಿ ಆಲ್ರೆಡಿ ಓಪನ್ చేయండి ನೀನು ಹೇಳ್ಬೇಕು ಗುಂಡು పాప వస్తుందా ఎడకైలు కొడు తడి ಇಲ್ಲ ಎಷ್ಟೊಂದು 8 ಜನ ಬಂದಿರಲ್ಲ 8-10 ಹೋಗಿದ್ದಾರೆ ಈಗ గుండు పాప ఇంట్లో అయితే అమ్మవారు అయితే ఇలా ఉంది ಇಲ್ಲ ಯಾರ ಮನೇಲಿ ನೋಡಿದ್ರಕ್ಕ ಕೈಯಲ್ಲಿ ಒಂದು ಬಾರ ಐತೆ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఆంటీ వాళ్ళ ఇంట్లో అయితే ఇలా ఇంకా అరిసెలు రవ్వ ఉండెలు ఇంకా స్వీటు వేరే రకం స్వీటు కజ్జకాయలు ఓలిగే అది నిప్పట్టు అంటారు ఇక్కడ చెక్కలు అనమాట చెక్లీలు ఇవి కూడా చెక్లీలనే అంటారు కోడుబాలే అంటారు ఓలిగలు ఇలా రకరకాలు చాలా ప్రసాదాలు అయితే ఆంటీ 9 రకాలు అలా చేస్తారు ప్రతి సంవత్సరం అమ్మ చాలా బాగా చేసుకుంటారు ప్రతి సంవత్సరం అందరిని పిలిచి చాలా బాగా చేస్తారు ఇంకా వచ్చిన వాళ్ళందరికీ ఇలా పసుపు కుంకాలు ఇచ్చి అందరికీ ఏదో ఒక చిన్న గిఫ్ట్ తెచ్చి ఇస్తారు గిఫ్టులు కూడా ఇస్తుంది ఆంటీ అయితే ఇంకా గిఫ్ట్ కోసమని కాదు కానీ మనమైతే అసలు మనం చేయలేం కదా ఆంటీ చేస్తుంది ఆంటీ మాత్రం నన్ను ప్రతి సంవత్సరం పిలుస్తూ ఉంటారు అందుకు ఆంటీకి చాలా చాలా థ్యాంక్స్ ఆంటీ నన్ను మర్చిపోకుండా మీరు గుర్తుపెట్టుకొని నన్ను ప్రతి సంవత్సరం పిలుస్తున్నందుకు నిజంగా చాలా థ్యాంక్స్ ఆంటీ ఇంకా నాకు అక్కడి పోవటం అంటే చాలా ఇష్టము ఆంటీ వాళ్ళు చేసేటువంటి డెకరేషన్ చూడటము డెకరేషన్ అయితే పాపం వాళ్ళు రాత్రంతా చేస్తారు అది చాలా బాగుంటుంది బాగా చూసేదానికైనా పోవాలనిపిస్తుంటుంది అందుకోసమే పోతూ ఉంటాను నేనైతే ఇక్కడైతే ఇంకా భోజనాలు ఆంటీ వాళ్ళ ఇంట్లో భోజనాలు కూడా చాలా స్పెషల్గా చాలా రకాలు అంటే వాళ్ళే వంట చేస్తారు వాళ్ళు మేము వంట వాళ్ళని అది మండి కాదు వేరే వాళ్ళు
ಚೆನ್ನಾಗಿ ಬರ್ಬೇಕು ಓಪನ್ ಮಾಡಿ ನೋಡ್ತೀನಿ ಯೂಟ್ಯೂಬ್ ನೀವು ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ ಇವ್ರಿಬ್ರಿಗಿಂತ ఆంటీ వాళ్ళ ఇంట్లో అయితే అప్పడం పెట్టిండు సంబరి అంటారు దీనిని. ఇంకా భోజనాలు అయితే కూడా చాలా బాగా వంటలన్నీ వాళ్ళు ప్రతి సంవత్సరం వంట వాళ్ళని ఏం పెట్టరు, వాళ్ళే 100 మందికైనా 150 మందికైనా వాళ్ళే వంటలు చేస్తారు. ఇంక ఇక్కడైతే మా ఎదురింట్లో చాలా బాగా చేస్తారు వీళ్ళు కూడా. వీళ్ళ డెకరేషన్ అయితే నాకు వీళ్ళది కూడా చాలా అంటే చాలా బాగా. అక్కడ చూడండి స్వస్తిక్లు, అవి టెంకాయ గరిలతోటి ఆ స్వస్తిక్లు అనేది వీళ్ళే చేసుకున్నారు. ఇంకా ఇలా సొంతంగా డెకరేషన్ చేసి చేయటం అంటే చాలా కష్టమైన పని. చాలా ఇష్టంగా వాళ్ళు ఎంతో కష్టపడి 1 డేలో ఎన్ని రెడీ చేసుకోవాలంటే చాలా కష్టం ఉంటుంది కదా. మళ్ళీ ఇన్ని వంటలు చేయాలి, పిండి వంటలన్నీ రెడీ చేసుకోవాలి. చాలా శ్రమపడి ఈ వరమహాలక్ష్మి పండుగలు అయితే అందరూ ఆడవాళ్ళు ఇష్టపడి చేస్తారు. ఆ లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు మన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. రమా టాక్స్ ఇన్ కర్ణాటక అని యూట్యూబ్లో వస్తుంది, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ಎಲ್ಲಿದ್ದೀನಿ ಇಲ್ಲ ಆಯ್ತಲ್ಲ ಅಕ್ಕ ಅಟ್ಟು ಚೂಡಕ್ಕ ಅಣ್ಣಿಲೆ నేను ఇక్కడ వీడియో చేస్తున్నా. పుట్లక్ష్మి గట్టిగా పట్టుకో. నేను చిన్నప్పుడు మా ఊర్లో కూడా అక్క వాళ్ళు అక్క మామ అని వాళ్ళు కూడా చాలా బాగా చేస్తారు. అమ్మవారిని లక్ష్మీదేవిని కూర్చోబెట్టి ఈ వరమహాలక్ష్మి పండగకి వాళ్ళకి తెలిసిన వాళ్ళందరినీ పిలిచి ఇలాగే చేస్తారు. అక్క వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళకు చీరలు పెట్టడం, మా అక్క అయితే పసుపు కుంకాలు ఇచ్చి చాలా గ్రాండ్గా చేసిద్ది అక్క కూడా. నాకైతే ఇంకా ప్రతి సంవత్సరం ఇక్కడ ఏం జరిగినా నాకు ఇక్కడ వరమహాలక్ష్మి పండగ జరుగుతుంటే అక్క వాళ్ళు కూడా చేస్తున్నారు, అలా చేస్తారు, ఇలా చేస్తారని ప్రతిసారి గుర్తుపెట్టుకొని గుర్తు చేసుకుంటూ ఉంటా. అది నాకు మా ఊర్లో అంటే మేమందరం ఊరికి ఇళ్ళల్లో పూజ చేసుకొని మెదలకుండా ఉంటాము, కానీ వాళ్ళు మాత్రం స్పెషల్గా చేస్తారు. అది నాకు చాలా ఇష్టము. ఇక్కడైతే ఇంకా పాపను చూడండి. బాయ్.